అందరికీ శనార్థులు. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఇయాల్టి మన తెలంగాణ ముచ్చట్ల మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన చూద్దాం పాండ్రిగా. బండి సంజయ్ అన్న వాడిండు పాటలు. లీడర్ కాకపోయేదుంటే తెచ్చేటోడు కావచ్చు ఆస్కారు. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పోలీసులు చేసిండ్రు సోదాలు. పైసలు అనుకుంటే దొరికినాయి బనీన్లు తువాలలు. ఎంపీ అరవింద్ అన్న వార్నింగ్ ఇచ్చిండు రామచంద్రరావు సారుకు. సోషల్ మీడియాలో బగ్గనే అవుతున్నది వైరల్. ఓ ఉల్లా మీకు పెద్ద ముచ్చట చెప్పాలి. జూబ్లీ హిల్స్ లా బై ఎలక్షన్లు ఉన్నాయి కదా, గా ఎలక్షన్లా పైసలు వంచుతున్నారేమో అని అనుమానంతో కొందరి లీడర్ల ఇండ్లల్లా షేకింగ్ చేస్తున్నారు పోలీసోళ్ళు. గట్ల కారు పార్టీ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సారింటికి కూడా పోయినరు. ఇక వాళ్ళకు ఏం దొరికినాయో చూస్తేనైతే మీ మైండ్ బ్లాక్ అయి రెడ్ అయి రోడ్డు మీద పడుతుంది. లోపలికి పోతానని మర్రి జనార్దన్ రెడ్డి సారు పోనిచ్చేదే లేదని పోలీసోళ్ళు ఇట్లా చాలాసేపు బయసు పెట్టుకున్నారు. నా ఇంట్లకు నన్ను పోనీయకపోవుడైంది. అయినా జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్లు అయితే కూకట్పల్లిలున్న నా ఇంట్లో షేకింగ్ వేసుడైంది అని మస్తుగా గరమైండు జనార్దన్ రెడ్డి సారు. మా డ్యూటీ మేం చేస్తున్నాం అని పోలీసోళ్ళు కూడా గట్టిగానే చెప్పిండ్రు. కానీ కొස්සకైతే ఇగో గివ్వే దొరికినాయి నా ఇంట్లో అని మైకుల ముంగట చెప్పుకుంటా కెమెరాలకు చూపెట్టిండు మర్రి జనార్దన్ రెడ్డి సారు. ఏంది పొద్దంత ఎతుకుతే దొరికినాయి గివ్వా అని పరిశాన్ అయ్యే కథ అయింది. పొద్దంతా రాగం తీసి ఏదో పాట వాడినట్టు గంతగానం పంచాది పెట్టుకొని లోపటికి ఓనియకుండా షేకింగులు చేసి గివ్వి దొరకబట్టిండ్రా అని చాలా మంది కారెడ్డలాడుతున్నారు. కానీ ఇగో ఓ బ్యాగ్ దొరికిందని వాళ్ళు ఆ బ్యాగు వాళ్ళే పెట్టిండ్రని ఇల్లు. ఓ ఇట్లా కొన్ని ముచ్చట్లు కూడా నడుస్తున్నాయి. గాని ఇవాళ రేపట్ల ఇండ్లల్లో ఎవరు పైసలు దాచి పెట్టుకుంటున్నారు ఎప్పుండ్రి. ఏదో ఎలక్షన్లప్పుడు చేసే హడావిడి తప్పితే ఏం లేదు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన కొందరు రాజకీయ మేధావులు. ఏహే మీరందరూ ఒకటి, నేను ఒక్కన్నొక్కటి. మీరందరూ కిలోమీటర్లు నడిచింది ఒకటి. అవ్వ నేను గడప బయట ఒక్కడుగు బయటకేసింది ఒకటి. మీరు గంటలు గంటలు ఒర్రింది ఒకటి. నేను ఒక్క మాట మాట్లాడింది ఒకటి. నా రేంజే వేరు, నా స్టైలే వేరు. మీరెందులో గట్ల చూస్తున్నారు? ఓ గీ మాటలు నేనన్నే కాదుల్లో పూపాటి పెద్ద లీడర్ల మీద పూపాటి ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న మాటలు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల ప్రచారం చెయ్యనే ఎత్తలేడు అని అరవింద్ అన్న మీద ఫిర్యాదు అవుతున్నారట కొందరు పూపాటి లీడర్లు. గందుకే అధ్యక్షుడు రామచంద్రరావు సారు పేరు తీసుకొని మరీ చెప్పిండు అరవింద్ అన్న. ఆడబోయి ప్రచారం చేసేటోళ్ళ కంటే ఎక్కువగా నేను ఓ కాడ ఊసుండి మాట్లాడిందే పోతున్నది. నా మాటకు నా సోషల్ మీడియాకు మస్తు పతారున్నది. అంటే ఇప్పుడు బండి సంజయ్ అన్న, కిషన్ రెడ్డి సారు, రామచంద్రరావు సారు ఇట్లా చాలా మంది జూబ్లీ హిల్స్ లో చేసిన ప్రచారం అంతా ఉత్తముచ్చట్నే అంటున్నాడా ఏంది అరవింద్ అన్న? లేకపోతే కంటెంట్ ఉన్నోనికి కటౌట్ చాలన్నట్టు నేను ఓవలసిన పని లేదు, ఒక్క మాట చెప్తే చాలు అంటున్నాడా ఏంది? మరి ఏ ఆలోచనతోటి గిట్లా మాట్లాడిండో గాని అరవింద్ అన్న మాట్లాడిన గీ మాటలైతే మస్తుగా వైరల్ అవుతున్నాయి. చూడాలే మరి గీ ముచ్చట మీద ఏమన్నా పంచాదులు అయితాయో అని ఎదురు చూడబట్టిండ్రు కొందరు పబ్లిక్. బండి సంజయ్ అన్న అంటేనే మైకు పట్టుకొని మాటల తూటాలిడుసుడుకు ఫేమస్. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా, ఈ లీడరు ఆ లీడరు అని చూడకుండా ఎవ్వల మీనన్న మాట్లాడతాడు. కానీ గది ఒక దిక్కే, ఇంకో దిక్కు అన్న లోపట గీకల కూడా ఉన్నది. చూసిరా పోన్రిగా. జగమ్ముల గన్న మాయమ్మ దేవాటి దేవి మంగళమ్ములు గొనగ రావమ్మ. ముమ్మూర్తుల శక్తి నీవే, ముగ్గురమ్మల మూల నీవే. ముదితలకు మాంగళ్య రక్షణ చేసి మురిసెడు తల్లి నీవే. ముజగమ్ముల గన్న మాయమ్మ వక్రతుండ మహాకార్య సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవా సర్వకార్యసు సర్వదా అని చెప్పి నీకు పాడిచ్చే దమ్ముందా రేవంత్ రెడ్డి అని నేనంటున్నాను. అన్న మాటగాడే అనుకున్నాం గాని పాటగాడు కూడా అని గిప్పుడే ఎరకైంది. మాటలే కాదు పాటలు కూడా వాడతా అని ఎంత చక్కగా వాడిండుల్లా బండి సంజయ్ అన్న. మరి ఇప్పుడు గీ కచేరీ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టుకున్నాడు బండి సంజయ్ అన్న అని అంటే, నీకు దమ్ముంటే అదే హజారుద్దీన్కి బొట్టు పట్టు, పొట్టు పట్టి వక్రతుండ మహాకార్య
సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవా సర్వకార్యేషు సర్వదా అని చెప్పి నీకు పాడిచ్చే దమ్ముందా రేవంత్ రెడ్డి అని నేను అంటున్నాను. ఓవైసీని తీసుకుపోయి మా అమ్మవారికి హారతిప్పి ముజ్జగమ్ముల గన్న మాయమ్మ దేవాతి దేవి మంగళమ్ములు గొనగ రావమ్మ ముమ్మూర్తుల శక్తి నీవే ముగ్గురమ్మల మూల నీవే ముదితలకు మాంగళ్య రక్షణ చేసి మురిసెడు తల్లి నీవే ముజ్జగమ్ముల గన్న మాయమ్మ. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ప్రచారంలా సీఎం రేవంత్ అన్న ముస్లింలు పెట్టుకునే టోపీ పెట్టుకుని మాట్లాడిండు కదా. అగో గా ముచ్చట మీద గిట్ల గరమైండు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న. ముస్లింల ఓట్ల కోసం ఆ టోపీ నువ్వు పెట్టుకునుడు కాదు, అజారుద్దీన్ కు ఓవైసీకి బొట్టు పెట్టి ఆళ్లతోటి పూజలు చేపియి అని సవాలిసిరిండు సీఎం రేవంత్ అన్నకు. గివెప్పటికీ ఉండే సవాళ్లే. కులాలు మతాల పంచాదులు లీడర్ల నడుమ తప్పితే జనాల నడుమ ఉండేవి గాని బండి సంజయ్ అన్న లీడర్ కాకుండా సింగర్ అయితే నీ అవ్వ ఆస్కర్ అవార్డు వచ్చేది అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన కొందరు పబ్లిక్. ఇక ఇవుల్లా ఇయాల్టి మన తెలంగాణ ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక సుత్తనే ఉండుండ్రి పొలిటెంటి న్యూస్ ని. ఉంటా మరి శనార్తి.